కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కర్కాటక రాశి వారికి ఆకస్మికంగా ఖర్చులనేవి అధికంగా ఉంటాయి. మీ నిత్య జీవితంలో మీరు తీసుకునే నిర్ణయాలు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. మీ నిత్య జీవితం అంటే దైనందిన జీవితంలో రెగ్యులారిటీ ఆఫ్ లైఫ్‌లో మీరు మార్పులు, చేర్పులు చేసుకోవడం అంటే దినచర్యలో మార్పులు, కూర్పులు లాంటివి చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకుంటారు. ముఖ్యంగా ప్రశాంతత అనేది కొంత పెంచుకునే విధంగా ప్రయత్నం లాంటివి చేయాలి. అంటే ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కావచ్చు, లేకపోతే ఆకస్మికమైన ఖర్చులు, ఆధ్యాత్మిక ఆలోచనలు, ఉన్నత విద్య, దూర ప్రయాణాలకు సంబంధించిన విషయాల్లో, దూరంగా ఉండే వ్యక్తుల దగ్గర నుంచి వచ్చే సమాచారాల్లో కొంత ఘర్షణతో కూడిన అంటే ఒత్తిడితో కూడిన విషయాలు ఉన్నప్పటికీ కూడా దాన్ని మీరు అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే శ్రమతో అనుకున్న ఫలితాలు సాధిస్తారు. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశి వాళ్ళ విషయాన్ని తీసుకున్నట్లయితే మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మీ యొక్క కుటుంబ సభ్యులు ముఖ్యంగా సంతానవర్గం యొక్క అభివృద్ధి కొరకు ఆలోచనలు చేస్తారు. అంతేకాకుండా దీర్ఘకాలిక పెట్టుబడుల కొరకు మీరు చేసే ప్రయత్నాలు, వ్యాపార పరంగా దూర ప్రదేశాల్లో వ్యాపారాన్ని అభివృద్ధి పరంగా చేసుకోవడానికి చేసుకునే ప్రయత్నాలు, వాటికి సంబంధించి ఆర్థికంగా ఖర్చులు పెట్టడం మొదలైన వాటికి సంబంధించి చర్చలు మొదలైన వాటికి అవకాశం ఉన్న సమయంగా కూడా దీన్ని మనం భావించవచ్చు. అదేవిధంగా ఆత్మీయులైన వ్యక్తుల కొరకు కూడా విందు వినోదాలు, వారికి సంబంధించిన విషయాలు, వారి కొరకు ధనాన్ని ఖర్చు పెట్టడం, వారికి సహకరించడం మొదలైన వాటికి అవకాశం ఉన్న సమయంగా కూడా మనం దీన్ని భావించవచ్చు. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యారాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ కన్యారాశి వాళ్ళ విషయంలో విద్యాపరమైన విషయాల మీద దృష్టి కేటాయిస్తారు. విద్యకు సంబంధించిన విషయాలు, గృహ వాతావరణ విషయాలు, అలాగే తల్లి యొక్క అభివృద్ధి, వారి యొక్క ఆదాయ వ్యవహారాలు, స్థిరాస్తులు మొదలైన విషయాలు మీకు ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంది. వాటికి సంబంధించిన రుణాలు ఏదైనా ఉన్నట్లయితే వాటిని పూర్తి చేసేసుకుంటారంటే వాటిని తీర్చేయడం మొదలైన వాటికి అనుకూలమైన సమయంగా కూడా భావించవచ్చు. అంతేకాకుండా మీ యొక్క భాగస్వామితో కలిపి కొన్ని చక్కటి నిర్ణయాలు తీసుకుంటూ వృత్తిపరమైన అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలు మొదలైనవన్నీ కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఉన్న సమయంగా కూడా దీన్ని భావించవచ్చు.